కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల కర్మాగారం ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన రంగభుజంగ థియేటర్స్ లో హైడ్రా అధికారులు ఫైర్ యాక్సిడెంట్ పై ఎలా స్పందించాలో దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. హైడ్రా అధికారులు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఏ విధంగా అప్రమత్త చర్యలు తీసుకోవాలో థియేటర్ సిబ్బందికి తెలిపారు. ఇక వాటర్ ప్రెషర్, ఎయిర్ ప్రెషర్స్ ఎలా ఉపయోగించాలో మాక్ డ్రిల్ లో థియేటర్స్ సిబ్బందికి చూపించారు. అనంతరం హైడ్రా వారు మాట్లాడుతూ మార్క్ డ్రిల్ లో థియేటర్ సిబ్బందికి చూపించారు. అనంతరం హైడ్రా వారు మాట్లాడుతూ థియేటర్స్ 2 వినోద క్షేత్రం. ఈ థియేటర్స్ లో కొత్త సినిమాలు వస్తుంటాయి కాబట్టి జన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు జరగరానిది జరిగినప్పుడు థియేటర్స్ సిబ్బంది ఎలా వ్యవహరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులతో పాటు రంగభుజంగ థియేటర్స్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. అనేది చెప్పడానికి మీకు కొంచెం నవ్వు కాబట్టిగా అనిపించవచ్చు. అది రియల్ టైంలో మీకు చాలా మంది ఇలాగే కాపాడుతున్నారు. ప్రికాషన్ తీసుకోవాలి. ఫైర్ కాకుండా ముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఫైర్ కాకుండా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మన థియేటర్లో దాదాపు 500 మంది వస్తారు. చిన్నగా ఫైర్ అయిందనుకోండి లోపల ఏమవుతుంది, అంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. లేకపోతే ఈ అబ్బాయికి ఏమి కాదు, మనం ఎలా పడుతుంది బతుకున్నోడుగా చచ్చిపోతాం. వచ్చేసి కాపాడేందుకు మాత్రమే సహాయం చేయాలి. ఇంకా ఇంజూర్ అయ్యాడనుకోండి, కాలిపోయింది, ఎట్టిది చేయండి, దాన్ని చేయాలని మీరు సిచ్యువేషన్ ఎమర్జెన్సీ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు కూడా మా టీం వస్తుంది. ఈ హైడ్రా అనే టీము ఓన్లీ ఫైర్ సంబంధించినవి కాకుండా రోడ్డు పైన చెట్టు పడిపోయినా, వర్షాలు వచ్చి మన థియేటర్లోకి నీళ్ళు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, వరదలు వస్తుంటాయి కదా, అలాంటి కాల్స్ కూడా ఎక్కడ లిఫ్ట్లో స్ట్రక్ అయినా, ఇలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ మన హైడ్రా వీళ్ళంతా మన హైడ్రా సిబ్బంది వచ్చి మీకు సహాయం చేస్తారు. 24 hours మీరు టూ ఒక టైం కాల్ చేసినా, డే ఒక కాల్ చేసినా కూడా మీరు ఎమర్జెన్సీ వస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. నేను మిమ్మల్ని మీకు సేవ చేయడమే మా పని, మిమ్మల్ని సేవ్ చేయడం. ఫస్ట్ మనం ముందే వాన్ చేసినాం అనుకోండి, తాగాలంటే ఉపయోగిస్తే బాగుంటుంది. కొంతమంది మొండి చేస్తారు లోపల కావడం, అలాంటి వాళ్ళు పోలీస్ వాళ్ళకి కొన్ని కేసులో ఫైట్ చేస్తాం. ఇలాంటివి కూడా చాలా స్ట్రిక్ట్లీ ఫాలో చేస్తారు. ఆ థియేటర్లో వంట లాంటి కార్యక్రమం పెట్టుకోండి. ఇక్కడ మీరు మామూలుగా న్యాయం చేసే వాళ్ళు కూడా మీరు అవి యూజ్ చేస్తారు. స్మోకింగ్ చేస్తుంటారు చాలామంది. సో స్మోకింగ్ చేసి దాన్ని ఆపకుండా పక్కన వాడేయడం, అగ్గిలో వాడేయడం, లేకపోతే పెద్ద సినిమా వచ్చినప్పుడు క్రాకర్స్ కాలుస్తారు. అవి కూడా ఏమంటే ఎగిరొచ్చి లోపల పడిపోవడం, ఇలాంటి ఫైర్ అయినప్పుడు మనం ఏం చేయాలన్నది ఇంపార్టెంట్. ఇలా మనకు అవకాశం ఉన్నప్పుడు చిన్నగా ఫైర్ అయితే ఇవి ఫైర్ ఎగ్జిస్టింగ్విషర్స్ అంటారు. చిన్నవి పట్టుకున్నాయి, ఇవి 4 ఫైర్ అయితే సేఫ్ అని చెప్పేసి అలా కూర్చుంటారు. ఎందుకంటే ఆ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అందులో దాచుకుంటారు. అది ఏమైతే ఫైర్ పెద్ద అయినప్పుడు ఆ స్మోక్ అంతా లోపలికి వచ్చి మీరు అక్కడే పడిపోతారు. సో దాదాపు మేము ఒక 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, 80 మంది చనిపోయారు. వాళ్ళు ఎంత చనిపోయారంటే రూమ్లో లాక్ తీసుకుని ఉండడం, అంటే మన లిఫ్ట్లో ఇరుక్కపోవడం, వాష్రూమ్లో దాచుకోవడం, ఇలాంటి చిన్న కారణాలు. ఇక్కడ కింద ఫ్లోర్లో ఫైర్ వేసి నేను పైన ఉన్నాను చేయాలనుకుంటాను, బట్ ఎప్పుడు అట్లా ఉండదు. మనకు ఎక్కడైతే ఎస్కేప్ రూట్ ఉంటుంది కదా, ఇట్లా ఫైర్ ఎగ్జిట్ కానీ ఇలాంటి క్రియేట్ చేస్తాం. ఇదేంత వరకు బయటకు ఏది తొందరగా మన నిద్ర ఉందాం అక్కడ పరిస్థితి ఆ పైన పెట్టుకోవాలి. ఇంజూర్ అయిన పరిస్థితి తగ్గించుకుంటాం.